ఐఎమ్ సారీ మధు అన్నాడు సుభాష్. మధుకి విషయం అర్థమైంది. పర్వాలేదు సార్, మీ మూవీకి స్టార్ మూన్ ఇన్వెస్ట్ చేస్తోందని తెలిసినప్పుడే నాకు ఆ రోల్ డౌట్ అని నాకు అర్థమైంది. ఇట్స్ ఓకే సార్, నా గురించి అనవసరంగా బాధపడకండి అంది మధు డల్గా. సుభాష్, ఐఎమ్ రియల్లీ సారీ మధు, బట్ వన్ డౌట్, నీకు వాళ్ళకి ఏంటి గొడవ అని అడిగాడు. మధు సుభాష్కి నిజం చెప్పేస్తుందా? ఎంతో కష్టపడి సంపాదించుకున్న చాముండేశ్వరి రోల్ని మధు పోగొట్టుకుంటుందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే ప్రియసఖి ఎపిసోడ్ 11 వినేయాల్సిందే. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సెరమనీ అయ్యేసరికి మధ్యాహ్నం దాదాపుగా 1 గంట కావచ్చింది. రిపోర్టర్స్ అందరూ నెమ్మదిగా బయటికి నడిచారు. టెక్నీషియన్లు, మిగతా యాక్టర్లు కూడా ఒక్కొక్కళ్ళు బయటికి నడుస్తున్నారు. సమీర మాత్రం మధుతో మాట్లాడడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. కానీ ఎంతన్నా పాపులర్ హీరోయిన్ కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి తనతో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్లతో మాట్లాడుతున్న సమీర కళ్ళు మాత్రం మధు మీదే ఉన్నాయి. మధు బయటికి నడవబోతుండగా డైరెక్టర్ సుభాష్ మధు దగ్గరికి వచ్చి, ఎలా వెళ్తున్నావు మధు, నేను వెహికల్ అరేంజ్ చేయనా అని అడిగాడు కర్టిసీ కొద్దీ. ఎవరిని ఇబ్బంది పెట్టే టైప్ కాదు కదా మధు. ఒక్క క్షణం ఆలోచించి, మా ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకుంటానన్నారు సార్, థ్యాంక్ యూ అంది. వాళ్ళిద్దరూ మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా భరద్వాజ్ వచ్చి, మధు కలిసి లంచ్ చేద్దామా? నా ట్రీట్, లంచ్ తర్వాత నేను మీ ఇంట్లో దిగబెట్టేస్తాను అన్నాడు చొరవగా. భరద్వాజ్ని చూసి సుభాష్ ఆశ్చర్యపోయాడు. భరద్వాజ్ ఫాస్ట్నెస్ కి మధు ఒక్కసారి షాక్ తింది. సారీ, మా ఫ్రెండ్ వస్తున్నారు అంది తప్పించుకోవడానికి. నిజానికి ఎవరికి తనని పిక్ చేసుకోమని చెప్పలేదు మధు, తప్పించుకోవడానికి అలా అబద్ధమాడింది. ఇంతలో మధుకి విరాట్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి మధు, హలో చెప్పండి అంది. మధు, నేను సన్నీ బయట కార్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాం, నీకు బయటికి రావడానికి ఇంకా టైం పడుతుందా అని అడిగాడు విరాట్. మధు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మీరు బయట వెయిట్ చేస్తున్నారా? ఐఎమ్ సారీ, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను, జస్ట్ 2 minutes అని ఫోన్ కట్ చేసి సుభాష్తో, థ్యాంక్ యూ సో మచ్ సార్, బయట నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు, నేను బయలుదేరుతాను, బాయ్ అని చెప్పి గబగబా బయటికి వచ్చింది. సుభాష్ కూడా బాయ్ చెప్పాడు. భరద్వాజ్ నిరాశపడడం చూసి సుభాష్ టీజింగ్గా నవ్వాడు. మధు బయటికి రావడంతోనే ఎదురుగా బ్లాక్ కలర్ ఆడి కార్ని చూసింది. మధుని కార్ విండో నుంచి చూస్తూనే సన్నీ కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాడు. సన్నీని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి వాణ్ణి ఎత్తుకుని మళ్లీ గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టింది మధు. సన్నీ ముఖం చిచ్చుబుడిలాగా వెలిగిపోయింది. తర్వాత సన్నీ వెనక సీట్లో కూర్చోగా మధు విరాట్ పక్కన ముందు సీట్లో కూర్చుంది. సారీ విరాట్ గారు, మీరు వెయిట్ చేస్తున్నారని నాకు అసలు తెలీదు, నన్ను దింపేసి మీరు వెళ్ళిపోయారేమో అనుకున్నాను, మీరున్నారని తెలిస్తే ఇందాకే వచ్చేసేదాన్ని నొచ్చుకుంటూ అంది. ఇట్స్ ఓకే మధు, పర్వాలేదు, యాక్చువల్లీ మేము వెళ్ళలేదు, కార్లోనే కూర్చుని నేను సన్నీ ఈ ప్రోగ్రాం మొత్తం లైవ్లో చూసాం, నువ్వు చాలా బాగా మాట్లాడావు, చాలా గార్జియస్గా కూడా ఉన్నావు అన్నాడు విరాట్ మధు కేసు చూస్తూ. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ అండి అంది. బట్ ఒక్క చిన్న సలహా, ఇలా చెప్పానని ఏమనుకోకు, భరద్వాజ్కి కొంచెం దూరంగా ఉండు అని చెప్పాడు విరాట్. ఇలా చెప్తున్నప్పుడు అతని ముఖం అచ్చం ఆవుదం తాగినట్టు వికారంగా ఉంది. మధు ఆశ్చర్యంగా విరాట్ కేసి చూసింది. అప్రయత్నంగా మధు పెదవులపై చిరునవ్వు చేరింది. అసూయతో ఏదో కాలుతున్న వాసన వచ్చినట్టు అనిపించింది మధుకి. మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రం, అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్టే అతనికి దూరంగా ఉంటాను అంది. అవును, ఇద్దరు ఇక్కడే ఉన్నామన్నారు, ఇద్దరు లంచ్ చేశారా అని అడిగింది. చేయలేదు మధు, నీ లైవ్ ప్రోగ్రామ్ చూసి ప్రోగ్రామ్ అయ్యాక నేను తీసుకుని వెళ్దామని వెయిట్ చేస్తున్నాం, పైగా నలుగురం కలిసి తిందామని వినోద్ లంచ్ ప్రోగ్రామ్ పెట్టాడు, వాడు ఆల్రెడీ ఈ రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాడు, వెళ్దామా? నీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు విరాట్. అభ్యంతరం దేనికండి, ఈరోజు నన్ను కనుక మీరు టైంకి డ్రాప్ చేయకపోతే ఈ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వగలిగేదాన్నే కాదు, మీరు ఆ స్టైలిస్ట్ని అరేంజ్ చేయకపోతే జిడ్డు ముఖంతో వెళ్ళుండేదాన్ని, ఎవరు నన్ను గుర్తుపట్టేవాళ్ళు కూడా కాదు అని గట్టిగా నవ్వి, విరాట్ గారు థ్యాంక్స్ ఎ లాట్, ఈరోజు నేనే మీకు ట్రీట్ ఇస్తాను, వినోద్ చెప్పిన రెస్టారెంట్కే వెళ్దాం అంది మనస్ఫూర్తిగా. దయచేసి థ్యాంక్స్ చెప్పక మధు, నేను నువ్వు మిడ్ నైట్ అని కూడా చూడకుండా సన్నీకి బాగాలేదని తెలిసి వెంటనే వచ్చేసావు చూడు, నీ ప్లేస్లో ఎవరున్నా అలా చేయరు తెలుసా, నిజానికి నువ్వు చేసిన హెల్ప్ ముందు నేను చేసింది 0. మధు ప్లీజ్ ఇంకెప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పకు అన్నాడు మధుని చూస్తూ విరాట్. సరే సరే థ్యాంక్స్ చెప్పనులేండి అంది నవ్వుతూ మధు. సన్నీ మాత్రం వెనక సీట్లో చాలా అసహనంగా కూర్చున్నాడు. మధు ఆంటీ తన పక్కన కూర్చోలేదు.
తనతో మాట్లాడకుండా డాడీతోనే మాట్లాడుతోంది. మార్నింగ్ అంటే ఓకే, ఇప్పుడు కూడా నా పక్కన కాకుండా డాడీ పక్కన కూర్చుంది. ఇది ఆంటీ తప్పు కాదు, ఆంటీ చాలా మంచిది, డాడీయే చాలా కన్నింగ్. ఆంటీని డాడీ దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుని ఒక్కసారిగా గట్టిగా దగ్గసాగాడు. వెంటనే కంగారుగా మధు వెనక్కి చూసింది. ఏమైంది సన్నీ అని. వెంటనే విరాట్, సన్నీ బాగా దగ్గుతున్నాడు, అసలు నేనంతా ఫీవర్ పాపం, ఒకసారి కార్ సైడ్ కాపండి, కొంచెం వాటర్ పట్టించి చూస్తాను అంది. అద్దంలో నుంచి దగ్గుతున్న సన్నీని చూశాడు విరాట్. సన్నీ నటిస్తున్నాడని బాగా అర్థమైంది. బట్ ఏం చేయలేక కార్ సైడ్ కాపాడు. వెంటనే ముందు సీట్ నుంచి వెనక సీట్లోకి మారింది మధు. వాటర్ బాటిల్ తీసుకుని కొంచెం వాటర్ పట్టించి బాటిల్ పక్కన పెట్టగానే మధు ఆంటీ చేతిని తన 2 భుజ చేతులతో చుట్టేశాడు. ఇంకా ఆంటీని వదిలే ప్రసక్తే లేదు అన్నట్టు సన్నీ. విరాట్ సన్నీని సీరియస్గా చూడగానే అంతకంటే సీరియస్గా సన్నీ విరాట్ కేసు చూశాడు. సన్నీని చూసి అందంగా నవ్వింది మధు. విరాట్ చేసేదేం లేక నిస్సహాయంగా కారుని ముందుకు పోనిచ్చాడు. కొడుకు ముందు ఓటమి అంగీకరించక తప్పలేదు పాపం ఆ తండ్రికి. కాసేపట్లో వాళ్ళు వినోద్ వెయిట్ చేస్తున్న రెస్టారెంట్కి వచ్చేశారు. మధు అండ్ సన్నీ ముందు నడుస్తుంటే వాళ్ళిద్దరు వెనుక విరాట్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. విండో సైడ్ టేబుల్ దగ్గర వినోద్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. వాళ్ళని చూస్తూనే, ఏంటి ఇంత లేటు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తెలుసా అన్నాడు కోపంగా. విరాట్ నెమ్మదిగా, కడుపులోని ఎలకలను చంపాలంటే కావాలంటే పిల్లిని మింగే, అంతేగాని కుక్కల మొరక్కు అన్నాడు కామ్గా. గట్టిగా నవ్వేసింది మధు. వినోద్ వెంటనే, అన్నయ్య నువ్వు కూడా జోకులేయడం మొదలెట్టావా? మధు నవ్వించడానిక? యువర్ సక్సెస్ఫుల్. మధు నవ్వేసింది. బట్ నన్ను కుక్కతో పోతడం ఎందుకు అన్నాడు భరించలేక. మధు ఇబ్బందిగా నవ్వింది. సన్నీ తన బాబాయ్కి సీరియస్ లుక్ ఇచ్చాడు. నోరు మూసుకోమని వినోద్కి సైగ చేశాడు విరాట్. అదేమీ పట్టించుకోకుండా దులిపేసుకుని వినోద్ మధుతో, యు ఆర్ టూ బ్యూటిఫుల్ మధు, సూపర్గా మాట్లాడావు తెలుసా, ఎక్కడ ఇండస్ట్రీకి కొత్త అనిపించలేదు. ఆ సుభాష్ చెప్పినట్టు త్వరలోనే అందరినీ ఇంటికి పంపేలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ. మధు చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ, కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి బయటికి రావడానికి ఇంకొక 1 ఏడాది పైనే పడుతుంది. ఒక్క సినిమాకి అందరినీ ఇంటికి పంపుతానా? నేను ఇంటికి వెళ్లకుండా ఉంటే అదే చాలు అని నవ్వింది. వినోద్, నువ్వు మా ఇంపీరియల్ స్టార్కి వచ్చే మధు, నిన్ను స్టార్ని చేసే డ్యూటీ నేను తీసుకుంటాను అన్నాడు. ఈ విషయం మీ అన్నయ్య నాతో డిస్కస్ చేశారు. స్టార్ మూన్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అని అనిపించినప్పుడు మీ కంపెనీకి వస్తాను. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వినోద్ అంది. ఇంతలో వెయిటర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి సర్వ్ చేశాడు. ఆ తర్వాత నలుగురు ఫుడ్ మీద దండయాత్ర మొదలెట్టారు. అవి ఇవి మాట్లాడుకుంటూ లంచ్ చేయసాగారు. తర్వాత వినోద్, విరాట్ ఒకరినొకరు చూసి సైగ చేసుకున్నారు. వినోద్ కొంచెం తటపటాయిస్తూ, మధు నిన్నొక హెల్ప్ అడిగితే చేస్తావా అని అడిగాడు. సీరియస్గా తింటున్న మధు తలెత్తి చూసి, ఏం హెల్ప్ చేయాలి అని అడిగింది. ఒక్క క్షణం వినోద్ సన్నీ కేసి చూశాడు. మధుకి చూచాయిగా ఏదో సన్నీకి సంబంధించిన విషయం అయి ఉంటుందని అర్థమైంది. చెప్పండి వినోద్, నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను అంది. సన్నీ తొందరగా రికవర్ అవడానికి మోహన్ ఉపాయం చెప్పాడు. ఏమిటన్నాడు చూసింది మధు. సన్నీ మీద నీ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది కాబట్టి ఒక 3 months పాటు నువ్వు విరాట్ మ్యాన్షన్లో ఉండి సన్నీతో రోజు కొన్ని గంటలు స్పెండ్ చేస్తే సన్నీ చాలా త్వరగా రికవర్ అవుతాడని మోహన్ చెప్పాడు. సో ఉండగలవా అని అడుగుదామని అడగలేక ఆగిపోయాడు. మధు ఒక్కసారిగా షాక్ తింది. 3 నెలల పాటు కొత్త వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉండగలదు? కానీ నువ్వు అని ఎలా చెప్పాలో మధుకు అర్థం కాలేదు. చెప్పు మధు, వాట్ డూ యు సే అని అడిగాడు వినోద్. మధు విరాట్ కేసి చూసింది. అతని ఎక్స్ప్రెషన్ చాలా కామ్గా ఉంది. అతను ఎవరికేసి చూడకుండా తనకి ఏమీ సంబంధం లేదన్నట్టు తన ఫుడ్ తను తింటున్నాడు. మధు ధైర్యం కూడగట్టుకుని, వినోద్, నా ఫ్లాట్కి తాళం పెట్టయితే మీ ఇంట్లో ఉండలేను, కానీ నిన్న వచ్చినట్టే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను. ఐ ప్రామిస్, ఇక నుంచి సన్నీకి రెగ్యులర్గా మెసేజ్లు కూడా చేస్తా. వీక్లీ వన్స్ వచ్చి తనతో టైం స్పెండ్ చేస్తా. ప్లీజ్ అర్థం చేసుకోండి అంది. వినోద్ మాట్లాడలేకపోయాడు. మధుని ఒప్పించడం తేలిక కాదని అర్థమైంది. నిస్సహాయంగా విరాట్ కేసి చూశాడు. విరాట్ సీరియస్గా, నేను నీకు కాల్ చేయొద్దని చెప్పాను మధు, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నైట్ టైంలో అలా ఒక్కదానివే రావడం కూడా సేఫ్టీ కాదు. కానీ నేను వద్దన్న వినోద్ నీకు కాల్ చేశాడు. నువ్వు రావడం వల్లే సన్నీ ఈరోజు మనతో ఇలా హ్యాపీగా రెస్టారెంట్లో లంచ్ చేస్తున్నాడు. అందుకే నువ్వు సన్నీతో ఎక్కువగా ఉంటే వాడు తొందరగా రికవర్ అవుతాడని అడిగాను.
మధు, ఎమర్జెన్సీ టైం ఎప్పుడొస్తుందో మనకి తెలీదు. ఇకపోతే నాది చాలా బిజీ షెడ్యూల్. వాడిని తీసుకుని అస్తమానం ఇంటికి రాలేను. ఎప్పుడన్నా వచ్చిన సీఈఓ విరాట్ యాక్ట్రెస్ మధు ఇంటికి వచ్చాడని పేపర్లలో, టీవీలో న్యూస్ వచ్చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నేను జస్ట్ అడిగేది 3 months మాత్రమే. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. నేను అడుగుతోంది కూడా నా కోసం కాదు, సన్నీ కోసం. రోజంతా నువ్వు వాడితో టైం స్పెండ్ చేయక్కర్లేదు. జస్ట్ నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు అనే ఫీలింగ్తోనే వాడు నార్మల్ అయిపోతాడని మోహన్ చెప్పాడు అని దీర్ఘంగా శ్వాస తీసుకుని, నేను అదే ఇంట్లో ఉండడం నీకు ఇబ్బందిగా ఉంటే నేను ఆ ఇంట్లో ఉండను, బయటికి వెళ్ళిపోతాను అన్నాడు. మధు అతని మాటలకి షాక్ తింది. వినోద్ మాత్రం తన అన్నని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అన్నయ్య లవ్ విషయంలో అమాయకుడేం కాదని అతనికి బాగా అర్థమైంది. మధు చూడకుండా అన్నయ్యకి బిగ్ థమ్స్అప్ ఇచ్చాడు వినోద్. కర్మకాలి అది కాస్త సన్నీ చూసేశాడు. ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని సన్నీకి అర్థమైంది. వాళ్ళిద్దరికేసి పిచ్చి కోపంగా చూడసాగాడు సన్నీ. అది గమనించిన వినోద్ సన్నీతో, సన్నీ ఆంటీని అడుగు 3 months నీకోసం మన మ్యాన్షన్లో ఉండమని అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు సన్నీకి అర్థమైంది. ఓహో, మధు ఆంటీని మన మ్యాన్షన్లో ఉండమని అడుగుతున్నారా? అయితే నేను కంపల్సరీ సపోర్ట్ చేయాలి అనుకుని బుక్లో ఆంటీ ప్లీజ్ ఉండండి నా కోసం అని రాసి చూపించాడు. మధుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. బట్ చెప్పక తప్పదు. సారీ సన్నీ, సారీ విరాట్, ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. నాకు మీ మ్యాన్షన్ నుండి షూటింగ్కి వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ప్రామిస్, ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి సన్నీతో టైం స్పెండ్ చేస్తాను. ప్లీజ్ తప్పుగా అనుకోకండి అంది నొచ్చుకుంటూ. వినోద్ మనసులో, వదిన గట్టిదే, అన్నయ్యకి ఓ పట్టాన పడేలా లేదు అనుకుని జాలిగా విరాట్ కేసు చూశాడు. పర్వాలేదు మధు, డోంట్ వర్రీ, నిన్ను ఇబ్బంది పెట్టను, నేను అసలు అడగలేదనుకో అని చిన్నగా నవ్వాడు. వినోద్ వర్రీగా విరాట్ కేసి చూశాడు. మరేం పర్వాలేదు అన్నట్టు కళ్ళతోనే సేగ చేశాడు విరాట్. ఇంతలో మధుకి మెసేజ్ వస్తే మొబైల్ తీసి చూసింది. మెసేజ్ చూసిన తర్వాత సడన్ గా ఏదో గుర్తొచ్చి ఎవరూ చూడకుండా ఎదురుగా కూర్చున్న అన్నదమ్ముల్ని ఫోటో తీసింది. ఏమీ ఎరగనట్టు కామ్గా మొబైల్ బ్యాగ్లో పెట్టేసింది. లంచ్ తర్వాత వెయిటర్ని బిల్ తెమ్మని చెప్పింది మధు. వాడికి ఏం అర్థం కాక బుర్రగొక్కుండా విరాట్ కేసు చూశాడు. విరాట్ అతను వెళ్ళిపోమని చెప్పాడు. మధుకి ఏమీ అర్థం కాక, ఏమైంది, బిల్ తెమ్మంటే అలా వెళ్ళిపోయాడేంటి అని అడిగింది. వినోద్ చాలా గట్టిగా నవ్వాడు. అలా నవ్వుతోనే, మధు ఇది మన రెస్టారెంట్లో మనమే బిల్ కడతామా అన్నాడు. మధుకి సిగ్గుగా అనిపించింది. సారీ, నాకు తెలియదు ఇది మీ రెస్టారెంట్ అని అంది. విరాట్, ఇట్స్ ఓకే మధు, డోంట్ ఫీల్ బ్యాడ్ అని వినోద్ కేసి పిచ్చి కోపంగా చూశాడు. వెంటనే వినోద్కి అర్థమై తల ఉంచుకొని కామ్గా కూర్చున్నాడు. కాసేపటి తర్వాత మధుని తన ఫ్లాట్ దగ్గర దింపేసి రిటర్న్ అయ్యారు బ్రదర్స్ అండ్ సన్. రిటర్న్లో వినోద్, అన్నయ్య మధు 3 months మ్యాన్షన్కి రావడానికి ఒప్పుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశా, బట్ తను ఒప్పుకోలేదు, నాకు చాలా బ్యాడ్గా అనిపించింది. అన్నట్టు తనకి ఇబ్బందిగా ఉంటాయి, నువ్వు బయటికి వెళ్ళిపోతానన్నావు, ఇంకా నీ ప్రేమ ఎలా ఫలిస్తుంది చెప్పు అన్నాడు. డ్రైవ్ చేస్తున్న విరాట్, మధు కంపల్సరీగా వస్తుంది, నేను బయటికి వెళ్లాల్సిన పని కూడా లేదు, మా గురించి నువ్వు వరి అవ్వాల్సిన పని అంతకన్నా లేదు అన్నాడు సీరియస్గా. అన్నయ్య, మధుతో మాట్లాడేటప్పుడు ఎంత జెంటిల్గా మాట్లాడతావు, తనని చూస్తే చక్కగా స్మైల్ చేస్తావు, పెద్ద పెద్ద వాక్యాలు కూడా మాట్లాడతావు. అదే నన్ను తేడాగా చూస్తావు, పొడి పొడిగా మాట్లాడతావు. నీ సొంత తమ్ముడిని నాకు లేని ఈ జెంటిల్ ట్రీట్మెంట్ మధుకిస్తున్నావు అన్నాడు నిష్ఠూరంగా. ఎస్, యువర్ రైట్, తను నీకు కాబోయే వదిన కాబట్టి ఆ జెంటిల్ ట్రీట్మెంట్ తనకి అన్నాడు సింపుల్గా. ఆ ఆన్సర్ విన్న వినోద్కి నోట మాట రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని మధు నవీనకి కాల్ చేసింది. చాలాసేపు రింగ్ అయిన తర్వాత నవీన ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మధు, ఎప్పుడు లేంది నువ్వు నాకు కాల్ చేస్తున్నావు, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని అడిగింది. మధు, అక్క, నువ్వు వెతుకుతున్నది నాకు తెలిసి ఇతనేనేమో అని డౌట్గా ఉంది అని ఒక అతని గురించి చెప్పాను కదా, అతన్ని కలిశాను, పిక్ కూడా తీశాను, నీకు ఇప్పుడు పంపుతాను, చూసి అతనో కాదు చెప్పు సరేనా అని అడిగింది. నవీన, వద్దు మధు, ఇప్పుడు పంపొద్దు, ఇప్పుడు అతను ఎవరో తెలుసుకున్నా నేనేమీ చేసే పరిస్థితిలో లేను, అది నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. మా అమ్మ నార్మల్ అయ్యే వరకు తనే నా ఫస్ట్ ప్రియారిటీ అనుకుంటున్నాను. నువ్వు అతని పిక్ పంపితే అతను నేను వెతుకుతున్న పర్సన్ అయితే అతన్ని కలవాలనుకున్నా కలవలేక నలిగిపోతాను. అతను కాకపోతే నిరాశతో జీవితం మీద ఆసక్తి కోల్పోతాను. ప్లీజ్ మధు, నాకు ఎవరి పిక్స్ పంపొద్దు అని కాల్ కట్ చేసేసింది. మధు ఆశ్చర్యపోయింది. ఈ నవీన్ అక్క నాకు ఎప్పటికీ అర్థం కాదు అనుకుని నీట్టూర్చింది. రాత్రి దాదాపు 10:30 అవుతుండగా మధు మొబైల్ మోగింది.
ఈ టైంలో ఎవరా అని మొబైల్ స్క్రీన్ కేసి చూసింది. ఆ కాల్ సుభాష్ నుంచి వచ్చింది. ఈ టైంలో ఎందుకు చేశారబ్బా అని ఆశ్చర్యపోయింది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో సార్ చెప్పండి అంది పొలైట్గా. సుభాష్, మధు డిన్నర్ అయిందమ్మా అని అడిగాడు. మధు, అయింది సార్, మీరు చేశారా అని అడిగింది. సుభాష్, చేశానమ్మా అన్నాడు. అతని గొంతులో ఏదో డల్నెస్ అనిపించింది మధుకి. మధు, సార్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని అడిగింది. సుభాష్, నో మధు, నథింగ్ ఈజ్ ఫైన్ అన్నాడు క్లుప్తంగా. మధు మనసు కీడు శంకించింది. చెప్పండి సార్, పర్వాలేదు అంది. ఐఎమ్ సారీ మధు అన్నాడు సుభాష్. మధుకి విషయం అర్థమైంది. పర్వాలేదు సార్, మీ మూవీకి స్టార్ మూన్ ఇన్వెస్ట్ చేస్తుందని తెలిసినప్పుడే నాకు ఆ రోల్ డౌట్ అని నాకు అర్థమైంది. ఇట్స్ ఓకే సార్, నా గురించి అనవసరంగా బాధపడకండి. ఇలా అవడం నాకేం కొత్త కాదు. గత 1 yearగా ఇలాంటివి చాలా జరిగాయి. అనవసరంగా మీరు ప్రెషర్ తీసుకోకండి. ఈ మూవీ ఒక క్లాసిక్ మూవీ, బట్ ఈ మూవీలో యాక్ట్ చేసే అదృష్టం నాకు లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్ అంది బాధ నిస్సహాయత మనసులో దాచుకుంటూ. సుభాష్ షాక్ తిన్నాడు. సారీ మధు, ఐఎమ్ రియలీ సారీ. బట్ వన్ డౌట్, నీకు వాళ్ళకి ఏంటి గొడవ? మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్, ప్లీజ్ అలా ఎప్పుడూ చెప్పొద్దు. ఇంకా గొడవల గురించి అంటారా, వదిలేయండి, అదో పెద్ద కథ నిట్టూరుస్తూ అంది. మధు, యు ఆర్ 100% సూటబుల్ ఫర్ చాముండేశ్వరి రోల్. నువ్వు కాకుండా వేరే ఎవరిని ఆ రోల్లో ఊహించుకోలేకపోతున్నాను. బట్ ఐఎమ్ హెల్ప్లెస్. కానీ నీకు ఒక ప్రామిస్ చేస్తా మధు, ఈ మూవీ తర్వాత నేను చేసే మూవీలో నువ్వే లీడ్ హీరోయిన్వి. ఇట్స్ మై ప్రామిస్ టు యూ అన్నాడు. థ్యాంక్ యూ సార్, సో నైస్ ఆఫ్ యూ. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ దెన్. సార్, ఒక రిక్వెస్ట్, షూటింగ్ జరిగేటప్పుడు చూడ్డానికి రావచ్చా? ఆఫ్ కోర్స్ మధు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ మధు. కాల్ కట్ అయిన తర్వాత చాలాసేపు మొబైల్ కేసి చూస్తూ ఉండిపోయింది మధు. కళ్లను కన్నీటి పొర కమ్మేసింది. తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. సడన్ గా ఒకతను గుర్తొచ్చాడు. వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. చాముండేశ్వరి రోల్ చేజారిపోయింది. ఇడియట్. వాట్? ఎందుకు? ఏమైంది? మధు, డోంట్ నో, సుభాష్ సార్ కాల్ చేసి చెప్పారు. ఇడియట్. గత 1 year నుంచి అక్కడ అదే జరుగుతోంది. కమ్ బ్యాక్ టు ముంబై. ఇక్కడికి వస్తే నీ టాలెంట్కి బోల్డ్ ఆపర్చునిటీస్ వస్తాయి. నువ్వు వెంటనే బిజీ అయిపోతావు. వచ్చే మధు. మధు, చూద్దాంలే, ఇప్పుడే కాదు. అయినా నువ్వే హైదరాబాద్ వచ్చేస్తానన్నావు కదా. ఇడియట్. నువ్వు ముంబై వస్తే నాకు హైదరాబాద్తో పనే ఉంది. మధు, ఇంక సోది ఆపే, నేను పడుకుంటాను. గుడ్ నైట్. ఇడియట్. 1 minute మధు, ఆర్ యూ ఆల్ రైట్? డల్గా ఉన్నావా? బాధపడుతున్నావా? మధు, అలవాటు అయిపోయిందిలే, పెద్దగా బాధ ఏమీ లేదు. సరే, గుడ్ నైట్. ఇడియట్. జాగ్రత్త మధు, ఎక్కువ ఆలోచించుకో. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్. కమలాకర్ ఇంట్లో. సమీర, డాడీ, మీరు మధుని ఆ మూవీ నుంచి తీసేస్తేనే ఫైనాన్స్ చేస్తానని చెప్పారు కదా, నిజంగా మధుని మూవీ నుంచి తీసేశారా అని అడిగింది. ఇది హై బడ్జెట్ మూవీ సమీర, వాళ్ళకి ఇన్ని కోట్లు పెట్టేవాళ్ళు ఎవరు దొరుకుతారు చెప్పు? చచ్చినట్టు నేను చెప్పింది చేయాల్సిందే. కాశీనాథ్ చేత సుభాష్కి చెప్పించాను మధుని తీసేయమని. ముందు సుభాష్ ఒప్పుకోలేదు, బట్ కాశీనాథ్ ఒప్పించాడు. నువ్వు వర్రీ అవ్వకు సమీర, సరేనా అంటూ ప్రేమగా తల నిమిరాడు కమలాకర్. కానీ మధు మన మీద ఇంకా కక్ష పెట్టుకుంటుందేమో డాడీ, ఆందోళన నటిస్తూ అడిగింది సమీర. ఈ రోజు మధు వేసుకున్న డ్రెస్, పెట్టుకున్న డైమండ్ జ్యువెలరీ నేను కూడా అబ్జర్వ్ చేశాను. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. అది మనం సిగ్గుపడే పనే ఏదో చేస్తోంది. లేకపోతే దానికి అంత కాస్ట్లీ డ్రెస్ నగలు ఎక్కడివి? అన్నిటికన్నా నాకు పరువే ముఖ్యం సమీర. పరువు కోసం నేను ఏ డెసిషన్ తీసుకోవడానికన్నా రెడీ అన్నాడు చాలా కోపంగా. ప్రోగ్రామ్ అయ్యాక తనతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు డాడీ, బట్ తను తప్పించుకుని ఎవరితో కాస్ట్లీ కార్లో వెళ్ళిపోయింది అంది బాధగా తల ఉంచుకుని సమీర. ఇంకా దాని గురించి ఆలోచించక సమీర, ఇప్పటికే బాగా లేట్ అయింది, పడుకోమ్మా అన్నాడు ప్రేమగా కమలాకర్. సమీర గుడ్ నైట్ చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళింది. పడుకోబోతూ అనుకుంది, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ టఫ్ కాంపిటీషన్ మై ఫుట్. అది సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కదా అని రాక్షసంగా నవ్వుకుంది. ఫ్రెండ్స్, ప్రియసఖి ఎపిసోడ్ 11 సమాప్తం. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంత మంచి మూవీలో రోల్ పోగొట్టుకున్న మధు భవిష్యత్తు ఏమిటో గెస్ చేసి కామెంట్ చేయండి. ఎపిసోడ్ 12 కోసం వెయిట్ చేయండి. చాలా మంది స్టోరీ వింటున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రియసఖి తెలుగు కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే తర్వాత ఎపిసోడ్స్ ఈజీగా వినొచ్చు. ధన్యవాదాలు.